ఎవరా బాహుబలి? దేవుడి మొదలు ఒక రూపం మెదిలింది. అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంమోహనం. ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ప్రభాస్. అప్పట్లో ఒక మామూలు హీరో ఇవాళ ఆల్ ఇండియా స్టార్స్ వాళ్ళతో పోల్చుకోలేని రేంజ్కి ఎదిగిన మన తెలుగువాడు, మన హీరో ఇంత పెద్దవాడు అవడం చాలా గర్వించదగ్గ విషయం. తనకి గర్వం లేదు. మామూలుగా హీరో అయితే కొంచెం స్టైల్ కొడతా ఉండాలి. ఏ ఆడిటోరియస్ ఫంక్షన్కి వెళ్తే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని చూస్తే ఇలా చూసి ఇలా ఇలా ఇటు తిరుగుతూ ఉండాలి. ఇట్లాంటివన్నీ కంత్రి పనులు చేస్తూ ఉండాలి. అదే కదా హీరో అంటే. హీరోకి డెఫినేషన్ అదే అని నాకు తెలుసు మరి మొదటి నుంచి. అంటే అందరు హీరోలు కాదనుకోండి, అందులో బాగా ఇంకా ప్రభాస్కి అసలు ఏమీ చేత కాదు. ప్రభాస్ని హీరోని ఎలా అనమంటారండి? ఏమీ చేత కాదు ప్రభాస్కి. ప్రభాస్ గాడ్ బ్లెస్ యూ. కానీ ప్రభాస్లో ఏముందో మీకు తెలుసు. ప్రభాస్కి మంచి మనసు ఉంది, దైవ బలం ఉంది. ప్రభాస్ మీ అందరికీ ఒక హీరోగా తెలుసు, మా అందరికీ గొప్ప స్నేహితుడిగా తెలుసు. ఒక ఫ్రెండ్, అలాంటి ఫ్రెండ్ ఒక అతను మన జీవితంలో ఉంటే ఇంక మనకేం అవసరంలే. అంత మంచి వ్యక్తి, గుడ్ హ్యూమన్ బీయింగ్. అర్ధరాత్రి ఫోన్ చేసిన ఫోన్ లేపుతాడు తను ఒక్కడే. హ్యాట్స్ ఆఫ్ టు ప్రభాస్. తన ఫ్రెండ్స్కి వచ్చే వాల్యూకి. ఇక ప్రభాస్ 6 అడుగుల మనిషి, ప్రభాస్ 6 అడుగుల అందగాడు, ప్రభాస్ 6 అడుగుల ఆర్టిస్టు, ప్రభాస్ 6 అడుగుల మంచి మనిషి. ప్రతివాడు ప్రభాస్ని డార్లింగ్ 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 అని పిలుస్తాడు. చిన్న పెద్ద అని లేకుండా ప్రభాస్ అందరినీ డార్లింగ్ అని పిలుస్తాడు. దిస్ అ గ్రేట్ థింగ్, గ్రేట్ థింగ్, గ్రేట్ థింగ్. డార్లింగ్ ప్రభాస్, ఐ ఓ టు డార్లింగ్. నా జీవితాంతం మిమ్మల్ని గుర్తుంచుకుంటాను. థ్యాంక్ యూ. గురువుని మించిన శిష్యుడు అంటారు, తండ్రిని మించిన కొడుకు అంటారు. అలాగా ఇప్పుడు నేను కర్ణాటక, తమిళనాడు, కొంచెం మలయాళం, ఈ సౌత్ ఇండియాకే నేను పరిమితం అయ్యాను నేను. కానీ ఈరోజు ప్రభాస్ దేశం అంతా కూడా, ఇతర దేశాల్లో కూడా, జపాన్, చైనాలో కూడా అతని హీరోగా ఉన్నాడంటే, అందరూ మెచ్చుకుంటున్నారంటే, అతను అంత అభిమానిస్తున్నారంటే నేను ఆనందించేవాళ్ళు నెంబర్ 1 నేను. అదే ఆనందం. ఏ హీరో ఫ్యాన్స్ అయినా వాళ్ళ హీరో సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు. కానీ ప్రభాస్ సినిమాని అందరు హీరోల ఫ్యాన్స్ హిట్ అవ్వాలని కోరుకుంటారండి. ఎందుకంటే ప్రభాస్ ఏ రోజు ఎవరి గురించి చెడుగా మాట్లాడ్డు. తన చుట్టూ ఎప్పుడూ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఆ పాజిటివ్ వైబ్రేషనే తనకి అంతమందిని ఫ్యాన్స్ని సంపాదించి పెట్టింది. That's why a film like Bahubali showed us this, that power is there, that star. Prabhas today is a Prabhas star hai ya nahi hai? Massive love for him. There's incredible love. ఈ సినిమాలో నేను మహానుభావుడు అయితే రియల్ లైఫ్లో మహానుభావుడు ప్రభాస్ అన్న. అంటే నేను ఏదో ఊరికినే ఏదో వచ్చాడు కదా చెప్పాలి అని ఏమీ చెప్పట్లా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే మామూలుగా మనని ప్రేమించే వాళ్ళు మనకి ఒక 4 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ప్రభాస్ అన్నకు 25 మంది ఉన్నారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది, అంటే తను ప్రేమ ఇవ్వటం కానీ ఇంకేం తెలియదు. నా సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఫస్ట్ డే పిలిచి, ఆఫీస్కి పిలిచి, ఫస్ట్ టెన్షన్, నాకంటే ఎక్కువ టెన్షన్ పడేది ప్రభాస్ అన్న. ఈజ్ యాక్చువల్లీ సచ్ ఎ డార్లింగ్. అంటే చిన్న చిన్న విషయాలు, ఒకరోజు ఏదో వేసుకుని వచ్చాడు ఆయన నల్లగా, ఏదో ఇట్స్ వాజంట్ అ కుర్తా, ఇట్ వాజంట్ అ టీ షర్ట్, సంథింగ్ వెరీ ఫంకీ. అది నేను వేసుకుంటే అంత బాగుండదు అనుకున్నా, ఉట్టిగా అలా అన్న, క్యాజువల్గా అన్నది. చాలా బాగుంది ప్రభాస్, వెరీ స్మార్ట్ వాట్ యు వేరింగ్. అండ్ ఈవినింగ్ ఆర్ ద నెక్స్ట్ డే సిమిలర్ ఒక టీ షర్ట్ లాంటిది సిమిలర్ వాజ్ ఇన్ మై క్యారవాన్. సార్కి ఇచ్చేసారండి ఆయన. సో హీ సచ్ అ జనరస్, సచ్ అ వార్మ్ హార్టెడ్ మ్యాన్. ఫస్ట్ డే నేను ఫుడ్ అప్పుడు, లంచ్ అప్పుడు
అన్నాను సార్ ఐ క్రేవ్ ఫర్ హోమ్ ఫుడ్. నాకు ఇంటి ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఉన్న అమ్మగారు, వదిన గారు, వైఫ్ అందరూ వండుతుంటారు నా కోసం. ఐ లవ్ టు కుక్, ఐ లవ్ టు ఈట్. దాని తర్వాత ఒక 50-60 రోజులు ఆయన ఇంట్లోంచి ఫుడ్ వచ్చేది. నాకు ఫుడ్ వచ్చేది బాగుంది, కానీ ఇంత పెద్ద క్యారేజ్ వచ్చేది. అదొక 10 మందికి సరిపోయేంత ఫుడ్ పంపించేవాడు పాప. ఆయన ఇంట్లో గుత్తొంకాయ అంటే ఐ కెనాట్ టెల్ యూ ఎంత టేస్టీగా ఉంటుందో. సో ఈజ్ సచ్ అ వార్మ్ గై, సో హీస్ సచ్ అ డార్లింగ్. సో నేను ఎప్పుడు ఆయన అంటే యూనివర్సల్ డార్లింగ్ అనమాట ఆయన. వెరీ వార్మ్ గై. సో చాలా ఎంజాయ్ చేసాం ఆయనతో. వెరీ గుడ్ టైమ్ అండ్ హీస్ సో హార్డ్ వర్కింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ సూపర్ స్టార్డమ్. ఎంత హార్డ్ వర్కింగ్ అంటే యూ హావ్ టు సీ హిమ్ వర్కింగ్ టు బిలీవ్ ఇట్. He is very cooperative, very professional, very good at what he does. He's so focused, he's so committed and so dedicated to his work that it's actually very encouraging for the co-artists to be working with him. And more than that, he's just a very nice human being. He is very friendly and he's somebody who is going to be there for you no matter what. Everybody is a follower. Ladies lo that is the sort of following he has. Pillallo that is the sort of following he has. Anduke Prabhas is a star. No. That's why people are able to relate to him. Therefore he is their darling. I wouldn't say he is a star. He is their darling. తెలియని వాళ్ళకి, బయట వాళ్ళకి ప్రభాస్లో చూస్తుంటే ఒక హ్యాండ్సమ్ పర్సన్ కనిపిస్తాడు. కానీ మాలాంటి వాళ్ళకి, బాగా దగ్గరగా తెలిసిన వాళ్ళకి హీఈస్ వెరీ బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్. అంటే మనిషిగా హిస్ సోల్ ఈజ్ సో క్లీన్. He's so beautiful from inside. He's a bundle of positive energy. He's a bundle of positive energy. అలానే సినిమాలకు వస్తే he's like a rocket. అంటే sky is the limit with him. All that he needs is a spark. చిన్న మంట అలాగానే పెడితే నక్షత్రాల్లోకి దూసుకెళ్ళిపోతాడు. And that spark I think is Sujit. I'm really happy to be a part of Saho as well, because acting with Prabhas is one super experience and he's a wonderful person. నేను ఆయన ఫ్యాన్ ఏదో మొన్న ఛత్రపతి నుంచి, బాహుబలి నుంచి కాదు. ఐ లైక్ డెమ్. ఈశ్వర్ సినిమా అప్పుడే ఆయన థియేటర్కి వెళ్ళాను ఫస్ట్ డే మార్నింగ్ షో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ ద డయాస్ విత్ హిమ్. He inspires me because whatever be the shot, however difficult be the act, always or a smile over. Adhe passion le the 30th take in dalo, he will do it with the utmost passion, and his innocence, his childlike nature makes, I think, Bahubali such a special and such a likable character. Prabhas, you are the darling of Indian cinema. Prabhas తో పని చేయడం చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. హీఈస్ అ రియల్ లైఫ్ డార్లింగ్. చాలా మంచి ఫ్రెండ్, చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. కష్టపడి పని చేశారు అండ్ ఈ క్వాలిటీ నాకు చాలా ఇష్టం. ఈజ్ అ వెరీ వార్మ్ హార్టెడ్ పర్సన్. ఐ మెట్ హిమ్. నేను సాహో సెట్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను కలిసాను. ఈజ్ అ వెరీ వార్మ్ హార్టెడ్ పర్సన్. చాలా ఫ్రెండ్లీగా, జోవియల్గా, అందరితో బాగా కలివిడిగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో అండ్ ఐ సీన్ దో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన హిమ్ టాకింగ్ లైక్ ఎ నార్మల్ కామన్ మ్యాన్. యూ కెన్ సీ ద హంబుల్నెస్. సో అది దట్ యాక్చువల్లీ మూవ్డ్ మీ. లైక్ అరే ఎంత పెద్ద హిట్ ఇచ్చినా అలాగే ఉన్నాడు మనిషి. సినిమాకు ముందర ఒకలాగా, సినిమా తర్వాత ఒకలాగా బిహేవియర్ లేదు. ఇట్స్ బీన్ సో నైస్, సో హంబుల్. అలాగే జోకులు వేస్తా, డార్లింగ్ డార్లింగ్ అనుకుంటూ మాట్లాడుతూ. సో దట్ షోస్ ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలి మనం. షుడ్ బి కింగ్ ఆఫ్ హార్ట్స్ అని చెప్పి అనిపించింది. वो उनके साथ ही थे, तो कबीर सिंह के ट्रेलर की बात चल रही थी, तो he called and wanted to speak to me, and he was very, very kind. I was very overwhelmed. Spoke to Prabhas, and he was very kind. Actually, wanted to speak to me, and he was very, very kind. I was very overwhelmed because, he is such a big star, and he is, Mahendra Bahubali for us forever and always. So it was really cool to hear such nice words. Hello. But Prabhas is a sweetheart. ఎప్పుడు ఫోన్ చేసినా 100% రిటర్న్ చేస్తాడు కాల్ మిస్ అయితే. అండ్ చాలా ఆప్యాయంగా మాడతాడు. అండ్ అందరితో అట్టగా ఉంటాడు, తనకి నచ్చిన వాళ్ళతో. ఐ వాజ్ పర్సనలీ వెరీ 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 హ్యాపీ ఫర్ ప్రభాస్. తనకి ఈ సినిమాకి ఎంత పేరు వచ్చినా కూడా హీ డిజర్వ్స్ ఆల్ దట్. ఎందుకంటే ఒక హీరో, ఒక మిర్చి లాంటి సినిమా తర్వాత 5 years ఒక కమర్షియల్ హీరో ఎన్ని కోట్లు సంపాదించుకుండొచ్చు, ఎంత మైండ్ సెట్ కావాలి ఒక్కడనే. ఎందుకంటే మన సినిమాలో పనిచేసేది ఆ 5 yearsలో 1.5 year వర్కింగ్ డేస్ ఉంటాయి.
మిగతా 3.5 ఇయర్స్ దాదాపు ఎంటీ డేస్ ఉంటాయి. సో ఆ టైంలో ఐడియల్గా ఇంట్లో కూర్చోవటం, ఒక విషయం నమ్మి కూర్చోటానికి తను చేసిన సాక్రిఫైస్కి తన మేడమ్ టుసర్లో తన వ్యాక్స్ స్టూడియో పెట్టినప్పుడు కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ సాక్రిఫైస్కి తనకి ఎంతకు వచ్చినా కూడా ఐ ఫీల్ దట్ హీ డిజర్వ్స్ ఎవ్రీ ఔన్స్ ఆఫ్ ఇట్. అలాంటి ప్రభాస్కి అంత పెద్ద హిట్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అలాగే మా సినిమా టుడే దీస్ 2 ఫిలిమ్స్